గొర్రెల కాపరి. హల్లెలూయా. దావీదు తన తండ్రి గొర్రెల కాపరి. గొర్రెలు ఇదిగో యెరూషలేము టెంపుల్లో బలర్పించాలంటే ఎక్కడి నుంచి గొర్రెలు వచ్చావంటే బెత్లెహేమును తీసుకొచ్చేవాడు. బెత్లెహేము నుంచి లక్షల గొర్రెలు వచ్చి పండుగలన్నిటికీ బలవుతా ఉంటాయి. ఆ రక్తం అంతా కూడా, ఆ బలి అంతా కూడా పక్కనున్న కిద్రోన్ వ్యాలీలో వాళ్ళు పడేస్తూ ఉండేవాళ్ళు, బల్లర్పిస్తుండేవాళ్ళు. ఒక రోజున దేవుని బిడ్డలారా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె అయిన యేసుక్రీస్తు కూడా బెత్లెహేములో పుట్టిన ఆ గొర్రె నజరేతు వెళ్ళింది. దేవుని బిడ్డలారా, నజరేతులో పెరిగింది. ఇది కపెర్నహూములో అదే ప్రాంతాల్లో, గల్లీ ప్రాంతాల్లో గొప్ప అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ జెరూసలేము వచ్చేసింది. హల్లెలూయా. గొర్రె ఎక్కడ పుట్టింది? ఇది గొర్రె లోక పాపములను మోసుకొని పోయే గొర్రె. ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన ఈ గొర్రె బెత్లెహేములో పుట్టింది. యెరూషలేముకు వచ్చి యెరూషలేము గొల్గొతా కొండలో నీ కోసం నా కోసం బలి అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తం వల్లనే రక్షణ, ఆయన రక్తం వల్లనే విమోచన. ఆయన రక్తం ఏమైందో తెలుసా? ఈ స్టార్ ఏమైందో తెలుసా? ఆ నక్షత్రం ఏమైందో తెలుసా? ఆయన రక్తము యెరూషలేం నుంచి వస్తూ మా ఊరు విజయవాడ. ఒక హిందువునైనా నన్ను దర్శించింది. దేవుని బిడ్డలారా, హిందువునైనా నన్ను దర్శించింది. అది దర్శించడమే కాకుండా నన్ను పాస్టర్ని చేసింది. ఒక విశ్వాసం కదా పాస్టర్ని చేసింది. అది కూడా ఎక్కడ చేసింది తెలుసా? ఇజ్రాయెల్ టెల్ అవీవ్లో చేసింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఇమిగ్రేషన్కి వచ్చిన మా వాళ్ళకి తెలుసు. మన ఇమిగ్రేషన్గా సంఘం. నా పేరు ఏం పేరు? ఏం పేరు బాబు? కృష్ణ. ఏడి